తెలుగింటి వంటలకి స్వాగతం। ఇవాల్టి వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే అటుకులతో స్నాక్ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి। ఇప్పుడు వీటి తయారీ ఏ విధంగానో చూద్దాము। దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకులను వేసుకోండి। అటుకులు వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేద్దాము। వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి। చిన్న గ్లాస్తో నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను। ఇలా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। అలా నానబెట్టుకోవడం వల్ల అటుకులు సాఫ్ట్గా అవుతాయి। 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకుని చేత్తో మెత్తగా చేసుకోవాలి। వాటర్ వేయడం వల్ల మనకి అటుకులు బాగా మెత్తగా ఉంటాయి కాబట్టి చేత్తో ఈ విధంగా మొత్తం మెత్తగా చేసుకోవాలి। ఇలా మెత్తగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఒక 2 బంగాళదుంపల్ని ఈ విధంగా తురుములా తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము। అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం। ఇక నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను। మీరు కారం బదులు గ్రీన్ చిల్లీని కూడా ఉపయోగించుకోవచ్చు। అలాగే సరిపడినంత సాల్ట్ని, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని ఒకసారి బాగా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి। ఆయిల్ వేసి మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి। మనం రెగ్యులర్గా తీసుకునే స్నాక్స్ కంటే ఇలా అటుకులతో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసి చిన్న పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్లా చేసుకొని దీన్ని కట్లెట్లా చేసుకుందాం। చిన్న సైజులో మనం కట్లెట్లా చేసుకోవాలి। ఈ పోహా ఆలు కట్లెట్ చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు। చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నాము। మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా మనం తయారు చేసుకుని పెట్టుకుందాం। మనకి నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు। ఇక్కడ నేను మీడియం సైజ్ తీసుకుంటున్నాను। ఇలా మనం చేతితో రౌండ్గా చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం। ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా చేసి పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడినంత ఆయిల్ తీసుకుని మీడియం హీట్ చేసుకోండి। ఆయిల్ మరీ వేడవన అవసరం లేదు, మీడియం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కట్లెట్స్ని వేసుకుందాము। మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి। ఇవి మనకి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి। మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఇవి మంచి కలర్ వచ్చాయి। ఇప్పుడు వీటిని ఒక టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకుందాం। ఎగస్ట్రా ఉన్న ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది। చూసారు కదా, చాలా సింపుల్గా ఆలు పోహా స్నాక్ రెసిపీని మనం ఏ విధంగా తయారు చేసుకున్నాము। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ పంపించండి। మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి।